ఒకసారి గుంటూరు వెళదాము. గుంటూరులో సిచ్యువేషన్ ఏంటి? అక్కడి నుంచి మా ప్రతినిధి నాగరాజు డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఏంటి గుంటూరులో సిచ్యువేషన్? గుంటూరు, కృష్ణా ఈ ఉమ్మడి జిల్లాల్లో ఉన్న మొత్తం నియోజకవర్గాల సినారియో ప్రస్తుతం ఎలా కనిపిస్తుంది? ఏం వాతావరణాన్ని చూస్తున్నారు మీరు? ఎన్ని రౌండ్లు అయ్యాయి? ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 17 నియోజకవర్గాల్లో కూడా దాదాపు 2 చోట్ల మాత్రమే మొదటి రౌండ్లో వైసీపీ లీడ్లో, ఆ 2 కూడా నర్సరావుపేట, అదేవిధంగా వేమూరులో అయితే 92 ఓట్ల స్వల్ప ఆధిక్యత మొదటి రౌండ్లో వైసీపీ అభ్యర్థి ఉన్నారు. అయితే నర్సరావుపేటలో మాత్రం 1300 ఓట్ల మెజారిటీ, పైచిలుకు ఓట్ల మెజారిటీతో మొదటి రౌండ్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా 15 చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ప్రధానంగా మనం పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రధానమైన నియోజకవర్గాలు ముఖ్యులు పోటీ చేస్తున్న చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. సత్తెనపల్లిలో కూడా 2 రౌండ్ల తర్వాత కన్నా లక్ష్మీనారాయణ స్పష్టమైన ఆధిక్యతతో ఉన్నారు. అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలో మొదటి రౌండ్లోనే బ్రహ్మారెడ్డి స్పష్టంగా ఆధిక్యంలో 800 ఓట్ల పైచిలకు ఓట్లు ఆధిక్యంలో అయితే ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరొక వైపు మనకి మిగతా నియోజకవర్గాలు కూడా చూసుకున్నట్టయితే వినుకొండ కావచ్చు, అదేవిధంగా మనకి పెదకూరపాడు కావచ్చు, ఇక్కడ కూడా టీడీపీ అభ్యర్థులే లీడ్లో ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మరొక వైపు గుంటూరు పార్లమెంట్ పరిధిలో గుంటూరు జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే గుంటూరు జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. ముఖ్యంగా మనకు గుంటూరు వెస్ట్ నుంచి మొదటి రౌండ్లోనే దాదాపు 3000 పైచిలుకు ఓట్లతో వెనుకంజలో ఉన్నారు మంత్రి రజని. అదేవిధంగా మనకి ఇంకా మిగతా నియోజకవర్గాలు చూసుకుంటే గుంటూరు ఈస్ట్లో కూడా చాలా స్పష్టంగా టీడీపీ అభ్యర్థి అయితే లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా ముఖ్యంగా మనం మంగళగిరి చూసుకున్నట్టయితే లోకేష్ కూడా స్పష్టంగా దాదాపు 10,000 ఓట్ల చిలికి లీడ్లో కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా జనసేన అభ్యర్థి కూడా నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి కూడా లీడ్లోనే ఉన్నారు. అంటే దాదాపుగా అన్ని రౌండ్లు మొదటి రౌండ్లో అయితే దాదాపు 3, 4, 5 రౌండ్ల కౌంటింగ్ జరుగుతుంది. ఈ రౌండ్లన్నిటి కూడా ఒక్కొక్క ఫలితాన్ని చూసుకున్నట్టయితే టీడీపీ అభ్యర్థులు చాలా స్పష్టంగా ముందు ఉన్నట్లు అర్థమవుతా ఉంది.